తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమైనా Oh my God! I can't bear this! బేబీ ఇది దాని టైం. నువ్వు పద. నిదాని గారిదా నిదాని గారిదా నిదాని ఏమిటి అలా చూస్తున్నావేమిటి? వాళ్ళకి దిష్టి పెడతావా ఏమిటి? కళ్ళున్నది చూడ్డానికే కదా. అది ఏ సర్టిఫికెట్ సినిమా? నీలాంటి చిన్నపిల్లలు చూడకూడదు. ఇలాంటివి చాలా చూసా. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ మధ్య పల్లెటూళ్ళలో కూడా బాగా డెవలప్ అయ్యారు. ఏమైంది నిత్య? ఏమైందేంటి? బాగుంది కదా. ఏం బాగుంది? తేనె. అది మీ వేళ్ళతో తీసుకొని తిన్నా బానే ఉంటుంది. నీ వేళ్లతో తింటే ఇంకా బాగుంది. నా వేళ్లేమీ స్పూన్లు కావు. వేళ్లతోనే తినాలని నువ్వే చెప్పావు కదా. ఎవరి వేళ్లతో వాళ్ళు తినాలని చెప్పాను. ఒకరి వేళ్ళని ఇంకొక నోట్లో పెట్టుకోమని చెప్పలేదు నేను. కావాలంటే నా వేళ్లతో నువ్వు తిను, నీ వేళ్లతో. ఇంకేం పనిలేదా మీకు? ఇంకేం పనుంది? నాకుంది బాబు. ఏ, ఏంటి? కంటిన్యూ చేయొచ్చు కదా. కత్తి ఎంత బాగున్నా కూరగాయలు మాత్రమే కట్ చేయాలి, కాళ్ళు చేతుల్ని కాదు. అంటే ఏది కూడా ఎక్కువగా చేయకూడదు అని చెప్తున్నాను. కొన్ని ఎంత చేసినా తనివి తీరదు. అవునా? అయితే మొత్తం మీరే తాగేయండి. ఏ, దీన్ని మొత్తం ఇప్పుడే తాగాను. రోజు ఇలాగే కొంచెం కొంచెం తాగేస్తాను. మామ్ అది కావాలని చేస్తుంది. అందరి ముందు నా ఈగో హర్ట్ చేయడానికి జైని రిఫ్యూజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తుంది. ఏం చెయ్యాలి మామ్ దాన్ని? చేద్దాం బేబీ. అది తీసుకున్న కోతిలో అదే పడేలా చేద్దాం. రేపు చలమయ్యొస్తే శాపం గురించి తెలుసుకుందామని అది అనుకుంటుంది. కానీ ఈ నైట్కి జైకి దానికి ఫస్ట్ నైట్ జరిగేలా మనం ప్లాన్ చేద్దాం. ఆ కార్యం కాస్త జరిగిపోతే అది చలమయ్యను కాదు కదా, ఆ దేవుణ్ణి కలిసినా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ హౌ మామ్? అది మొండిగట్టం కదా, మన మాట వింటుందా అది? మన మాట అది వినకపోతే జై వినేలా చేద్దాం. ఓకే పద బేబీ, మంగ ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. చూసావా ఫాతిమా, మా అల్లుడు జై ఎంత లవ్వర్ బాయో. అంతమందున్నా తన లవ్ ని దాచుకోలేకపోయాడు. చాలా గ్రేట్ కదా. ఆహా, అవును మరి. మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి. అదేంటి అలా అనేసావ్? పైన పటారం లోన లొటారం అన్న సామెత ఎప్పుడైనా విన్నారా మీరు? అదేం సామెత? అచ్చం మీ అల్లుడి గారికి అతికిపోయేలా ఉంటుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ ప్రేమ, ఆ ఇది, ఆ అది అంతా పైకేనట, లోపల ఏమీ లేదట. ఏంటి ఫాతిమా నువ్వు చెప్పేది? నేను చెప్పడం కాదు మామ్, నిత్యే నాతో చెప్పింది. మీ అల్లుడు ఆకార పుష్టి నైవేద్య నష్టి అట. అందరి ముందు నటనంట,
గదిలోకి వెళ్తే నిద్రేనట. అవునా? అంటే ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య అది ఏదీ జరగలేదట. జరిగినట్టు బిల్డప్ మాత్రం ఇస్తున్నారట. నిత్య బెడ్డుపై పడుకుంటే తను కింద దుప్పటి పరుచుకుని పడుకుంటున్నారట. పాపం నిత్య ఎంతగా ట్రై చేసినా అటు నుంచి ఉలుకు పలుకు లేదంట. పాపం నిత్య తన పెయిన్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాకు చెప్పుకుంది. పెళ్ళైన బ్యాచిలర్ ని అని చెప్పి బోరున ఏడ్చింది. అందుక బేబీ ఎప్పుడు మన ఇంటికి వచ్చేస్తుంది? అయినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇలాంటి విషయాలు ఏ అమ్మాయి అయినా అమ్మా నాన్నలతో చెప్పుకుంటుందా? ఫ్రెండ్ కాబట్టి నాతో చెప్పింది. కరెక్టే. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఫాతిమా? ఏముంది, మీ అల్లుడి గారిని వెంటనే ఒక మంచి డాక్టర్ కి చూపించండి. ప్రాబ్లం ఏంటో క్లియర్ చేయండి. కానీ జై హర్ట్ అవుతాడేమో. అలా అనుకుని కామ్గా ఉంటే నిత్య లైఫ్ వేస్ట్ అవుతుంది కదా. అయ్యయ్యో పాప నా బేబీ. ఊరుకో మామ్. మనసులో కొండంత బాధను మోస్తూ పైకి నవ్వుతూ గడుపుతుంది. తనలాంటి కష్టం ఇంకే ఆడపిల్లకి రాకూడదు ఫాతిమా, రాకూడదు. ఆ ప్రేమ, ఆ ఇది, ఆ అది అంతా పైకేనట, లోపల ఏమీ లేదట. మీ అల్లుడు ఆకార పుష్టి నైవేద్య నష్టి అట. ఫ్రెండ్ కాబట్టి నాతో చెప్పింది. మీ అల్లుడి గారిని వెంటనే ఒక మంచి డాక్టర్ కి చూపించండి. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై నునులే. బాస్ ఏంటి ఇక్కడున్నారు? ఇక్కడేం చేస్తున్నారు సార్? ఓ, ఈ గడ్డి వాములో ఎన్ని కట్టలున్నాయో లెక్క పెడుతున్నారా? ఏమండో, మీరు ఎంత లెక్క పెట్టినా సరే ఈ దేవీపురం లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయండి. సరే సార్, నువ్వు పుట్టాక డిస్టర్బ్ అయ్యావా లేక డిస్టర్బ్ చేయడానికి పుట్టావా? సారీ సార్. ఆగా సార్, ఎలాగో వచ్చావు కదా, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పెళ్ళు. ఏమిటి సార్ అది? మీ ఆవిడ నిన్నెప్పుడైనా అనుమానించిందా? అవకాశం లేదు సార్. పోనీ అవమానించిందా? అవసరం ఏముంది సార్? ఫర్ సపోజ్ ఈ పక్కింటి వాళ్ళతో నువ్వెందుకు పనికిరావని చెప్పింది అనుకో, చచ్చినా చెప్పదు సార్. చెప్పిందే అనుకోమంటున్నాను. నువ్వు అసలు మనిషివే కాదు, పూజకి పనికిరాని పండు కాదు అని అన్నదనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఏముంది సార్, మెడకో పెద్ద బండరాయి కట్టుకుని గోదాట్లో దూకి చావటమే. ఆ మాత్రం చావాలా? ఆడదంతా మాట అన్నాక మగాడు బ్రతికొండడంలో ఇక అర్థం లేదండి. అంతేనంటావా? ఏమిటి సార్, అలా మిమ్మల్ని ఎవరైనా అన్నారా? ఊరుకోవాలి సరే. నన్ను ఎవరు అంటారు? నేను పులే, టైగర్. మరి ఎందుకు అడిగారు? ఎందుకైతే నీకెందుకే? అసలు నీ పని ఏంటి ఇక్కడ? వెళ్ళి పని చేసుకో. శాలరీలు ఊరికి రావు. నన్ను వెళ్ళమని ఈయన వెళ్ళిపోయారేమిటి? ఏదో జరిగింది, లేకపోతే బాస్ ఇలా ఉండరు. ఏం జరుగుంటుందబ్బా?
ఏం చేస్తున్నావు నిత్య? బెడ్ సర్దుతున్నానండి. ఎందుకు? ఎందుకేంటండి? ఆ, అవును కదా, నువ్వు హాయిగా నిద్రపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నావు. నా పడకలో నేలపైన కదా. అంత కోపం ఎందుకండి? కావాలంటే మీరే బెడ్ పైన పడుకోండి, నేనే నేల పైన పడుకుంటాను. గొప్ప ఆఫర్. ఇంకెందుకు లేటు, వెంటనే వెళ్ళి చెప్పి. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? మన పడకలు మారిన విషయం వెళ్ళి ఫాతిమాకు చెప్పు. వెళ్ళు. నేనెందుకు చెప్తానండి? ఇంతకు ముందు ఎందుకు చెప్పావు, ఇప్పుడు కూడా అందుకే చెప్పు. అయ్యో, ఎప్పుడు నేనేం చెప్పలేదండి. హేయ్, నటించుకు. నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిందండి? నేను చేతగాని వాణ్ణా, పనికిరాడు వాణ్ణా? ఆ, ఎవరు చెప్పారండి? నువ్వే ఫాతిమాకు చెప్పావు. ఫాతిమా మీ మామ్కి చెప్పింది. తల్లి కూతుళ్ళు మళ్ళీ నా కొంప ముంచే పనేదో చేసినట్టున్నారు. నువ్వు దూరంగా ఉన్నావా, నేను దూరంగా ఉన్నానా? ప్రాబ్లం నీలో ఉందా, నాలో ఉందా? డాక్టర్కి నిన్ను చూపించాలా లేక నన్ను చూపించాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మంచితనాన్ని నువ్వు చాతగనితనంగా తీసుకున్నావు కదా. నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయనని చెప్తే నన్నే పనికిరాని వాడినని పబ్లిసిటీ చేస్తావా? నీకు కోఆపరేట్ చేద్దాం నేను అనుకుంటుంటే నువ్వు పర్వట్గా మారి నన్ను ప్రాపర్టీ లెస్గా చేస్తావా? ఫ్రెండ్గా బిహేవ్ చేస్తే ఫ్రాడ్ చేస్తావా? ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూసావు, ఇకపై నా మనసు లేనితనాన్ని చూస్తావు. సైలెంట్ గా ఉంటే శంకరాభరణంలో శంకర్ శాస్త్రిని అనుకుంటున్నావేమో. నాలో కూడా సోను సుదున్నాడు. పగబడితే ప్రకాష్ రాజ్లా బయటికొస్తాడు. నేను హీరోలా కనిపించే విలన్ని. ఏ భార్యాభర్తల మధ్య అయినా తొలిరై ఉంటుంది, కానీ నువ్వు చేసిన పనికి మన మధ్య వర్షం కురిసిన రాత్రి ఉండబోతుంది. అది ఈ రాత్రికే. అసలే వర్షాకాలం. ఆ ఏంటే మంగ, ఏం అర్థం కావట్లేదు కదూ? అర్థమయ్యే లోపు నీ బతుకు తెల్లారిపోతుంది. లేకపోతే మాకే తెలియకుండా జైతో ఈ ఊరొస్తావా? అందరి ముందు జైతో క్లోజ్ గా ఉండి నా ఇగోని హట్ చేస్తావా నువ్వు? అందుకే జై ఈగోని మేము రెచ్చగొట్టాం. జైని నీ మీదకి ఊసిగొల్పాం. ఏ రాత్రి నీకు వర్షం కురిసిన రాత్రి కాబోతుంది. ఆ వర్షంలో నువ్వు తడవకుండా తప్పించుకోలేవు. రేపు నువ్వు చలమయ్యని కలవక ముందే ఈ రాత్రే నీ కథ ముగిసిపోతుంది. ఇక నువ్వు ఎవరిని పలకరించినా మాకు ఏ ప్రాబ్లం లేదు. దేనే టిట్ ఫర్ టాట్ అంటారు. అదే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. మంగా, ఇక నీ చాప్టర్ క్లోజ్. ఏంటే మంగ, మాటలు రావట్లేదా? గొంతు పెగలట్లేదా? షాక్ తగిలిందా? ఇంకేం మాట్లాడుతుంది మామ్? ఇంకా ఆ గొంతు ఎలా పెకులుతుంది? షాక్ గట్టిగానే తగిలింది. రేపు కోలుకున్నాక వచ్చి కలుద్దాంలే. గుడ్ నైట్ మంగా. ఓ సారీ, ఫస్ట్ నైట్. వీళ్ళ మాటల్ని బట్టి ఆలోచిస్తే రేపు నేను చలమయ్యని కలవడానికి, ఈ రాత్రికి తొలివేయి ఏర్పాటు చేయడానికి ఏదో లింక్ ఉంది. అది శాపానికి సంబంధించిందై ఉంటుందా? అదే అయితే ఎలాగైనా ఈ రాత్రికి తప్పించుకోవాలి. ఆయన నాపై చాలా కోపంగా ఉన్నారు, కానీ ఎలా?
బాస్ ఎందుకు అలా అడిగారు? ఏం జరుగుంటుందో అర్థం కావట్లేదే. చంద్రగ్రహణం. దీన్ని చూసినా తప్పు లేదని కొంతమంది నాస్తికులు వితండవాదం చేస్తున్నారు. కానీ గ్రహణాన్ని చూస్తే కొన్ని దుష్ఫలితాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. గ్రహణాన్ని చూడడం వల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిది. చూడం ఇంకేంటి. ఏమిటో ప్రపంచం అంతా గ్రహణం గురించి గగ్గోలు పెడుతుంటే ఆ గొడవే పట్టనట్టు వీళ్ళ మోగ సైగులు వెళ్ళును. వాళ్ళు కూడా గ్రహణం గురించి డిస్కస్ చేస్తున్నారు చారి గారు. వాళ్ళక గ్రహణం ఏమిటి మేడం? గ్రహాలు అందరికీ గ్రహాలే, గ్రహణం అందరికీ గ్రహణమే. అవునా మేడం? ఆ మోగ భాష మీకు అర్థమవుతుందా అండి? ఏ మీకు అర్థం కావట్లేదా? మనకు తెలుగు భాషతో తప్ప మిగతా భాషలతో పెద్దగా పరిచయం లేదండి. నాకు అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది. మేడం ఇంతకీ వాళ్ళు ఏమంటున్నారండి? మిగతా వాళ్ళు గ్రహణం చూస్తే చెడు జరుగుతుందని మాత్రమే చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎలాంటి చెడు జరుగుతుందో అని కూడా చెప్తున్నారు. ఇంతకీ ఎలాంటి చెడు జరుగుతుంది మేడం? ఏదైనా జరగచ్చంట. గ్రహణం మొర్రి రావచ్చట, వెర్రి వాళ్ళు అవ్వచ్చట, ఏలినాటి శని పట్టొచ్చట, జీవితమే తల్లకిందులు అయిపోవచ్చట. అమ్మో, గ్రహణం వెనక ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? మీకు తెలీదా చారి గారు? ముఖ్యంగా భార్యాభర్తలు దగ్గరగా ఉండకూడదంట. నాకు ఆ ప్రాబ్లం లేదు మేడం. నా మీనాక్షి అక్కడుంది, నేను ఇక్కడున్నాను. మీకు ప్రాబ్లం లేదు చారి గారు, కానీ నాకుందిగా. మీకేంటి మేడం? మీ సారు నేను దగ్గరగా ఉన్నాం కదా. కానీ ఆయన ఏదో డిప్రెషన్ లో ఉన్నారు కదండి. అది డిప్రెషన్ కాదు చారి గారు. ఈ రోజు నన్ను ఎలా ఇంప్రెస్ చేయాలా అని చూస్తున్నారు. అయినా మంచిదే కదా మేడం. ఏంటి మంచి? ఇప్పుడే కదా గ్రహణం రోజు అలాంటివేవి చేయకూడదని చెప్పారు. చేస్తే ఏమవుతుంది మేడం? ఏమో, మీ సార్కి పిచ్చి పట్టొచ్చు, పిచ్చా, వెర్రివాడైపోవచ్చు, ఇంకేమైనా జరగచ్చు. నిజంగా సారుకి పిచ్చి పడుతుందా మేడం? టీవీలో చెప్తున్నారు కదా చారి గారు. పాపం వాళ్ళు కూడా గ్రహణం చూసి అలా అయిపోయారట. అదే చెప్తున్నారు చూడండి. మీ సార్కి పిచ్చి పడితే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక డ్రీమ్ సీన్ వేసుకోండి. ఇది నా ఆఫీసర్. ఈ ఫైల్స్ ఏంటి, ఈ టీవీ ఏంటి? ఫిష్ మార్కెట్ కూడా ఇంతకంటే పద్ధతిగా ఉంటది. ఇకపై అంతా నేను చెప్పినట్టుగా ఉండాలి. అండర్స్టాండ్? ఆల్రెడీ స్టాండింగ్ లో ఉన్నారు కదా. సిట్టింగ్.
స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ ఏంటమ్మా సరి స్టాండింగ్ అంటే సిట్టింగ్ లో ఉన్నావు. అంటే స్టాండింగ్ తర్వాత ఎలాగూ మీరు సిట్టింగ్ అంటారని. అలా అంటానని నీ బావ బామ్మర్ది చెప్పారా? యాదవ్ లాజికల్ చెప్పావంటే పూసాలు కదిలిపోతాయి, కుర్చీలు ఎగిరిపోతాయి.